దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామం పేరిట ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. ఈ దిన వాక్యము మనం చూసుకున్నట్లయితే భయపడవద్దు. మొదటి సమయంలో 4వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసినట్లయితే భయపడవద్దు అని ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వారం అంతా కూడా ఎంతో ధైర్యాన్ని నింపుతూ వచ్చారని వాక్యము ఈ యొక్క మాటల ద్వారా నేను ఆశపడుతూ ఉన్నాను. లేఖనాల ద్వారా ప్రభు అయిన దేవుడు ఈ దినము కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. భయపడవద్దు. భయము అనేది ఒక వ్యక్తిలో, ఒక మనిషిలో ఎప్పుడైతే వస్తుందండి, ఎవరైనా ఇంట్లో తెలియకుండా ఏదైనా తప్పుదమ్ము ఏమైనా పొరపాటు చేసినప్పుడు భయం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తెలిస్తే ఏమవుతుంది, కొడతారేమో, తిడతారేమో అని. ఏదైనా చేయకూడనిది దొంగతనము, లేకపోతే వ్యభిచారము, లేకపోతే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏదైనా తీసుకొని వారిష్టానుసారంగా చేయడము, త్రాగడము, లేకపోతే ఇంకా అనేక విధాలుగా వారు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా జీవిస్తున్నప్పుడు వారిలో భయం పెరుగుతూ ఉంటుంది కదండి. అలాగే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అవ్వ ఆదాములు చాలా చక్కగా వాళ్ళ యొక్క జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడు వారిలో భయం కలిగింది అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను, ఆ మాటను అతిక్రమించినప్పుడు కదా, మనకు తెలిసిందే. అలాగే వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో, ఎవరికి కూడా మరి నీ బాధ, నీ వేదన, నీలో ఉన్న భయము చెప్పుకోలేక భయపడుతూ వేదన చెందుతూ ఉన్నావేమో. అయితే ప్రభువైన దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. భయపడవద్దు. ఈ వారం అంతా కూడా ఎంతగానో ఈ యొక్క మాటలు మిమ్మల్ని ఆదరించినాయి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నీకు తోడుగా ఉన్నాను, నీ వెంటే నేనున్నాను, భయపడవద్దు, నువ్వు మనుషుల తట్టు కాదు, లోకము తట్టు కాదు, నా తట్టు తిరుగు అని ఇలాగా అనేక విధాలుగా ప్రభువు భయము గురించి మాట్లాడుతూ ఉన్నారు కదండి. అవునండి, లోకం తట్టు పాపం తట్టు తిరిగినా కూడా భయము మనలో పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని తట్టు నువ్వు తిరిగిన ఎడల నీలో ఉన్న భయము, వేదన, ఆవేదన ఏదైతే ఉన్నదో ఆయన సన్నిధిని చేరి మోకరించి ప్రార్థించిన ఎడల దేవుడు మన తండ్రి ఎంతగానో హత్తుకొని నీతోటి ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. నీవు భయపడవద్దు, ధైర్యం కలిగి ఉండు, నీకు నేను తోడుగా ఉన్నానని. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ వారం అంతా కూడా మరి భయం గురించి మాట్లాడుతూ వచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే వినిచున్న నా ప్రియ సహోదరులారా, ఈ యొక్క మాటలు, ఈ యొక్క వాక్యము ఎంతగానో బలపడ్డారని, ధైర్యం కలిగి దేవునికే జీవిస్తారని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతూ మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. విన్నవారందరికీ కూడా దీవెనకరంగా, మేలుకరంగా మీ జీవితంలో నింపబడునుగాక. ఆమేన్. వందనము.